ప్రభును ఆరాధించట్లో మనం ప్రవేశించమునుపు ఆదికాండము 3వ అధ్యాయం తీసుకుందాం. అందరము కలిసి మొదటి వచనం, ఆ తర్వాత అందరము కలిసి 14వ వచనం చదువుకుందాము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదయుండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైన మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాడు. 14వ వచనం, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన మా తండ్రి, మీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. ఇది మా ప్రభు దినం. మా ప్రభును ఆరాధించి ఆయన సేవింపవచ్చాం. ఆ రోజున స్త్రీలు సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలు మీ దేహానికి పుద్దామని వచ్చారు. లేరు మీరు. ఈరోజు మా ప్రభు మీరు సజీవుడు జీవించుచున్నావు. మేము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు, స్తుతి, ఆరాధన, కృతజ్ఞత మీకు అర్పించ మేము వచ్చున్నాం. మమ్మల్ని సిద్ధపరచం, మమ్మల్ని అంగీకరించం. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. 3వ అధ్యాయంలో మొదటి వచనము 14వ వచనంలో ఒక జంతువును గూర్చి మనం చదివాం. అది సర్పము అనే మాట. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. సర్పము యుక్తి గలదై ఉండెను. సర్పము అనే మాటను మనము చూస్తాం. అయితే సాతానుడు ఎలాగైతే ఈ సర్పమును తన సాధనంగా వాడుకున్నాడో, తద్వారా హవ్వను మోసపుచ్చి ఆదామును మోసపుచ్చి ఈ ప్రకారం వారు తమ జీవితంలో నష్టపడినట్లు ఇలాగా చేశాడో సాతానుడు మనం ఎరుగుదాం. అయితే ఒకవేళ ఈ సర్పాన్ని గూర్చి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉండే వచనానికి మనం వెళితే, ఇక సర్పము అనకుండా ఇంకో మాట కూడా అనొచ్చు. 12వ అధ్యాయము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము ప్రకటన గ్రంథం చూడండి దయచేసి. అపవాదినియు ఎన్నో వచనం, ఎన్నో వచనం అని అడిగా నేను. 9వ వచనం, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదినియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పాడద్రోయబడెను. చాలంతవరకే. కాబట్టి ఆది సర్పమైన మహాఘట సర్పం. అయితే ఇప్పుడు ఇక్కడ 2 పేర్లు ఉన్నాయి. ఒకటి అపవాదనియు, సాతాననియు అని. కనుక అపవాది సాతానుడు సర్పములో ప్రవేశించి తన సాధనాన్ని ఉపయోగించుకున్నాడు. కాబట్టి ఆ సర్పానికి సర్పం అనక అపవాదనియు సాతాననియు మనం చెప్పతగును. మత్తయి సువార్త 26లో మనం చూసినప్పుడు సిమోను పేతురు ప్రభు తన మరణాన్ని గురించి మాట్లాడగా పలికిన అభ్యంతరకరమైన మాటలు బట్టి యేసయ్య సీమోను పేతురును చూసి, సాతానా నీవు నా వెనుకకు పొమ్ము అన్నాడు. ఎందుకు? సాతానుడు వెనక ఉండి ఈ మాటలు మాట్లాడిచ్చాడు. సరే, కనుక ఇప్పుడు దీని ఫలితంగా మనం చూస్తాం. ఈ సర్పము 14వ వచనంలో ఏమైందంటండి, శపించబడింది అని. కనుక నీవు శపించబడిన దానవై అన్న మాటను మనము చూస్తాం. సర్పమే కాదు,
ఆ తర్వాత మనం చూస్తే ఆదాము నిమిత్తమై దేవుడు నేలను శపించాడు. అంతేకాదు స్త్రీ యొక్క ప్రసవ వేదనను అధికం చేశాడు. ప్రయాసంతో వేదనతో నీవు పిల్లలు కంటావు అని అనడంలో అది కూడా మనం చెప్పవచ్చు శాపము అని. కనుక ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలో సర్పము, హవ్వ, ఆదాములు ముగ్గురు వారు దేవునికి అవిధేయ చూపుటలో ఏకమై వారు చూపిన అవిధేయతను బట్టి దాని ఫలితంగా దేవుడు శాపమును గూర్చి మాట్లాడాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఆశీర్వాదాన్ని గూర్చి మాట్లాడాడు. అదే మానవుని సృష్టించిన ఆ దినమున ఇంకా పైకి వెళితే దేవుడు భూజంతువులను యావత్తును సృజించాడు. చేసి ఏమన్నాడంటండి? మంచిది అని అన్నాడు. కాబట్టి దేవుడు యెహోవా, ఇక్కడ మనం చూస్తాము మాట, దేవుడైన యెహోవా చేసిన సర్పము, సమస్త భూజంతువులలో సర్పము. కాబట్టి సర్పము కూడా దేవుడైన యెహోవా చేసిన భూజంతువే. దేవుడు వీటిని చేసినప్పుడు అంతా మంచిది అని అన్నాడు. మానవుని చేశాడు, మంచిది అనుకున్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడికి మనం వస్తే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఆశీర్వదించాడు. అయితే ఇటు ఆశీర్వాదం మరి విచారించదగిన విషయం తిరిగి శాపంగా మార్చబడింది. కనుక ఈ ముగ్గురిని గూర్చి కూడా మనం ఇక్కడ చూస్తాం. 14-15లో సర్పాన్ని గూర్చి, 16లో స్త్రీని గూర్చి, 17లో పురుషుని గూర్చి, హవ్వను ఆదామును గూర్చి మనం చూస్తాం. కాబట్టి ఇది శాపగ్రస్తమైన స్థితి వారి జీవితంలో మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఈ శాపం అనేది సర్పముతో ఆరంభమైనట్లుగా తిరిగి సర్పము అన్నప్పుడు అది శపించబడింది అన్న సంగతి మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది అండి. అయితే ఇప్పుడు మనం సంఖ్యాకాండానికి మనం వెళితే 21వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 21వ అధ్యాయం, ఇక్కడ ఒక భాగాన్ని మనం చూస్తాం. అందులో మన అవసరం కొద్ది ఆయా వచనాలు మాత్రమే మనం చూద్దాం. ఆ భాగమంతా మనము చదవలసి ఉన్నాం. తదుపరి మీరు చూడండి. 8వ వచనం, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా, నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరువబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను అని. ఏమిటి తాపకరమైన సర్పం? ఇక్కడ ఇశ్రాయేలీలు పాపం చేశారు. ఆ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. వారే అన్నారు 7వ వచనం చివరి భాగంలో, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి ఏం చేశాము? మేము పాపము చేశాము. కాబట్టి ఇప్పుడు మా మీదికి ఏమి వచ్చింది? పాపం చేయడం చేత ఈ శాపగ్రస్తమైనటువంటి ఈ జంతువులు మమ్మల్ని కాటేస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి మనకు ఒకటి అర్థమవుతుంది, వారు చేశారు పాపం, కాబట్టి వారు శాపించబడిన శాపగ్రస్తమైన అనుభవంలోనికి వారు వచ్చారు. అల్టిమేట్గా వారి శాపంగానే మిగిలిపోలేదు. కానీ అయితే చివరికి వారు ఏమవుతున్నారంటండి? వారు మరణిస్తున్నారు. ఆ సర్పముల చేత కరువైన వారై 6వ వచనం చివరిలో ఇశ్రాయేలీలో అనేకులు చనిపోయిరి. కనుక ఇప్పుడు పాపము, శాపము, మరణము ఇదంతా చూచి ఇశ్రాయేలు ప్రజలు మోషేని అడిగితే మోషేపై ప్రార్థన చేస్తే అప్పుడు మోషేకు దేవుడు ఒక విరుగుడును చూపించాడు. ఆ విరుగుడు కూడా
తాపకరమైన సర్పము. సర్పము వంటి ఒక ప్రతిమను నీవు ఇత్తడితో చేయించి దానిని స్తంభం మీద పెట్టుము. ఇక్కడ 3 మాటలు మళ్ళీ గుర్తుంచుకోవాలి మీరు. ఒకటి తాపకరమైన సర్పము, రెండవది ఇత్తడి వంటిది, ఇత్తడి స్తంభం మీద ఇత్తడి వంటిది, ఇత్తడితో చేయాలి. మూడవది ఇత్తడి స్తంభం మీద దాన్ని నిలవబెట్టాలి అన్నాను. ఇప్పుడు ఈ మాటలు మనం అర్థం చేసుకోవడానికి యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనానికి మనం వెళితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం. 3వ అధ్యాయము 14వ వచనం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మోషే సర్పమును ఎలాగెత్తాడో మనుష్య కుమారుడు అలాగున ఎత్తబడవలెను. ఏమర్థమవుతుంది ఇక్కడ? ఆ సర్పము తాపకరమైన సర్పం. ఆదికాండం 3:1, 3:14 శపించబడిన సర్పం. అయితే ఇప్పుడు అది వారి కరుస్తుంది అని మనం విన్నాం. శపించబడ్డారు, చనిపోతున్నారు. అయితే ఇప్పుడు మోషేతో దేవుడు చెప్పిన మాట, నీవు తాపకరమైన సర్పం వంటి సర్పమును ఇత్తడితో చెయ్యి, రెండవది దానిని ఆ స్తంభం మీద పెట్టు అని అన్నాడు. ఇక్కడ 3 మాటలు చెప్పాలి. ఒకటి, ఈ తాపకరమైన సర్పం ఏమిటో కాదు, శపించబడింది అని మనం ఆ రోజు నిర్గమకాండం 3:1, 3:14 మనం చూసాం కదా. ఈ రోజున కాబట్టి ఇది ఏం చూపిస్తుంది? అదే కాదు, ఆదాము హవ్వలు కూడాను, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అనేకులు చనిపోతున్నారు. కాబట్టి ఇది ఏం చూపిస్తుంది అని అంటే, ప్రభువైన క్రీస్తు తానే ఆ సర్పానికి తన్ను అన్వయించుకోవడం ద్వారా మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన మన కొరకై శాపగ్రాహి ఆయను. గలతీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, 13వ వచనం, 3, 13, 14 కలిసినాయి. చివరిలో చదువుతున్నాను. అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. కాబట్టి క్రీస్తు మన కోసం శాపమయ్యాడు. ఆ విషయానికి ప్రభు సమ్మతించే 3వ అధ్యాయము యోహాను సువార్త 14లో ఆయన స్పష్టంగానే చెప్పాడు. తర్వాత రెండవది, ఆ సర్పం దేంతో చేయబడింది అనే విషయాన్ని గురించి మనం గమనించినట్లయితే కనుక అది ఇత్తడితో చేయబడినట్లుగా మనము చూస్తాం. ఇత్తడితో చేయబడినట్లుగా మనం చూస్తాం. పాపమెరుగని క్రీస్తు, శాపమెరుగని క్రీస్తు, పాపముగాను శాపగ్రాహిగాను చేయబడిన ఆయన ఇప్పుడు ఇత్తడితోనే చేయమని మోషే ఎందుకు చెప్పాడు అనే విషయానికి వస్తే, పాత నిబంధనలో విశేషంగా ఇత్తడి క్రొత్త నిబంధనలో కూడాను తీర్పును మనకు చూపిస్తూ ఉంది అని. తీర్పు అనేది నేను 2 సందర్భాలు జ్ఞాపం చేస్తే, సంసోను ఇత్తడి గొలుసులతో బంధించబడ్డాడు చెరసాల్లో, తీర్పు. తర్వాత దహన బలిపీఠము ఇత్తడితో చేయబడింది. కాబట్టి ఇత్తడి దేవుని వాక్యంలో తీర్పునకు సాదృశ్యం. అందుకని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనకు బదులుగా పాపంగా చేయబడి ఆయన శాపగ్రాహి అయి ఆయన ఇప్పుడు అన్యాయపు తీర్పును పొందుతున్నాడు. తనది కాదు అది, అయితే అది మన తీర్పు ఆయన మీద పడింది. యెహోవా మన అందరి దోషములు ఆయన మీద మోపెను, మన తీర్పు శిక్షా విధి ఆయన మీద పడింది అనేది ఇక్కడ మనం చూస్తాం. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మన నిమిత్తమై ఆయన తీర్పులోనికి తీసుకుని రాబడ్డాడు. మనమున్నాము తీర్పులో. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో
ఈ నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు. వాడిక తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. వాడిక తీర్పులోనికి అంటే తీర్పులో ఉన్నాడు వాడు. అయితే తీర్పులో నుంచి వాడికి దాటి మరణంలోంచి దాటి జీవులని పోతున్నాడు. కనుక ఇది మన స్థానం, ఇది మనకు తీర్చవలసిన తీర్పు. మనందరి బదులుగా ఆయన ప్రభువైన క్రీస్తు మీద ఆ తీర్పు అనేది మోపబడింది. అందుకనే యేసయ్య యోహాను సువార్త 19వ అధ్యాయం 13వ వచనంలో గబ్బతా అను స్థలానికి వచ్చాడు. గబ్బతా అనగా అర్థము తీర్పు అని అర్థం. అయితే ఆ తీర్పు ఏ తీర్పు? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 8వ వచనంలో అది అన్యాయపు తీర్పు, మనకు బదులుగా ఆయన పొంది. తర్వాత మూడవ మాటకు మనం వస్తే ఒకటి, ప్రభువైన క్రీస్తు మన కొరకు శాపగ్రాహి అయినాడు, ఆ తాపకరమైన సర్పం వంటి. రెండవది, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు బదులుగా ఆయన మన నిమిత్తమైన ఆ తీర్పులో ఆయన నిలబడ్డాడు, మనల్ని తప్పించాడు. ఇదిగో నేనున్నానన్నాడు. మనకు తెలుసు కదా, యోహాను సువార్త 18వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడు యేసుప్రభువు వారు? మీరు నన్ను వెతుకుతూ ఉంటే నేనే ఆయనను, వీరిని పోనీయుడి. కాబట్టి వీరిని పోనీయండి, ఇదిగో నేను అప్పగించుకొచ్చున్నాను. అందుకని వాళ్ళను వదిలిపెట్టారు, యేసయ్యను పట్టుకొని తీర్పు గబ్బతా స్థలానికి తీసుకొని వెళ్ళారు. ఇది రెండవది. తర్వాత మూడవది, ఇక్కడ 3వ అధ్యాయం 14వ వచనంలో మన ప్రభు యోహాను సువార్తలో అలాగున మనుష్య కుమారుడు పైకి ఎత్తబడవలను అని అంటాడు కదా. అదే సందర్భం యోహాను సువార్త 12వ అధ్యాయం 30-31 వచనాల్లో ప్రభు వారు చెప్పారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 30-31 వచనాల్లో ఆయన చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. 12వ అధ్యాయం 30-31 వచనాలు, ఇప్పుడు ఈ లోకానికి తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడును, నేను భూమి మీద నుండి పైకెత్తబడినలా అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందని చెప్పాను. తాను ఏ విధముగా మరణం పొందవలసి ఉండేనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పారు. కాబట్టి పైకెత్తబడాలని ఏంటాడు ఆయన అనే మాట? ఇక్కడ తేటగానే ఇంకా కొన్ని మాటలు అన్నాడు. కాబట్టి చివరికి అన్నాడు, తాను ఎలాంటి మరణం పొందబోతున్నాడో ఆ సంగతిని ఆయన సూచించాడు. కాబట్టి మోషే అరణ్యంలో సర్పమును పైకెత్తినట్లు మనుష్య కుమారుడు పైకెత్తబడవలంటే చివరికి మన ప్రభు తన మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మరణాన్ని గురించి మాట్లాడాడు. అవును, నిజమే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చివరికి ఆయన మన పాపము శాపమును వహించి మన కొరకై పాపముగాను శాపగ్రాహిగాను చేయబడిన ప్రభు. రెండవది, అందుచేత ఎందుకంటే న్యాయవంతుడైన దేవుడు పాపానికి ఒక తీర్పు అనేది నియమించాడు. కాబట్టి మన ప్రభువైన క్రీస్తు రెండవదిగా ఆయన తీర్పులోనికి, అన్యాయపు తీర్పులోనికి తీసుకొని రాబడ్డాడు. కాబట్టి మూడవదిగా ఆయన మనందరి కొరకై తన ప్రాణమును ధారపోశాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనం చివరి భాగం మధ్యలో, ఏలైనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోశాడు. మన ప్రభు తన ప్రాణాన్ని ధారపోశాడు అంటే ఆయన మరణమును పొందాడు. ఇది మన కొరకై ప్రభు చేసిన కార్యం. సరే, సంఖ్యాకాండం 21వ అధ్యాయం. మోషేతో దేవుడు చెప్పాడు, నీవు లాగెత్తుతావు కదా, ఎత్తినప్పుడు ఎంతమంది అయితే ఆ స్తంభం మీద తాపకరమైన సర్పం వైపు నువ్వు చూతురో వారంతా ఏమవుతారట? మరణాన్ని తప్పించుకుంటారు, వారు జీవాన్ని కాపాడుకుంటారు, పొందుతారు. కాబట్టి ఇది మన ప్రభువైన క్రీస్తు. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. నేను రెఫరెన్స్ చెప్పగానే మీ తలకాయలు కిందికి పోవాలి, అర్థమైందా? మీ తలలు కిందికి పోవాలి, గుర్తుపెట్టుకోండి. ఆదివారం చెప్పించుకోకండి, సరేనా? యోహాను సువార్త 6:40.
6:40 అంటే మీరు బైబిల్ తిప్పండి, నేను అర్థం. 6:40 కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్యజీవం పొందుటే పరలోకమందున నా తండ్రి చిత్తము. మీరు వాక్యం కంఠోపాఠం నేర్చుకుంటే పర్వాలే, అర్థమైందా? 6:40 అన్నప్పుడు వాక్యం మీకు తెలియకపోతే ఇవ్వాలి కదండి దయచేసి. సరే, కనుక ఇప్పుడు మనం చూస్తాం, కుమారుని చూడండి, రెండవది ఆయన విశ్వాసం ఉంచండి, మూడవది నిత్య జీవం పొందాలి. వచ్చినాయి 3 సంగతులు. 21వ అధ్యాయం సంఖ్యాకాండంలో ఏమైతే దేవుడు మోషేతో చెప్పాడో, ఇప్పుడు మన ప్రభువైన క్రీస్తు ఆ మాటలు చెప్పడం 3 సంగతులు ఇక్కడ మనం చూసాం. ఓరాలో తాపకన సర్పమును చూడమని చెప్పాడు దేవుడు మోషేతో. మోషే చెప్పాడు, వాళ్ళందరూ తాపకరమైన సర్పము చూశారు. చూసినప్పుడు వారు ఏమైనారు? ఇక్కడ రెండోది ఇంకో మాట చెప్పదు, చూడడం అనే దాంట్లో నేను ఇంకోటి మాట చెప్పు. అక్కడ 3 మాటలు చెప్పాం కదా యోహాను సువార్త 6:40. రెండవది ఏంటి? విశ్వాసం అనేది చెప్పుకున్నాం కదా. అవును, కాబట్టి ఒక వ్యక్తి చూచాడు అని అంటే దిస్ ఈజ్ ది యాక్ట్ ఆఫ్ దేర్ ఫెయిత్ ఇన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ వాజ్ స్టేటెడ్ అండ్ టోల్డ్ టు మోజెస్. దేవుడు మోషేకు సెలవిచ్చిన మాట యందు వారి నమ్మకాన్ని విశదపరిచేది ఆ చూపు. అర్థమైందా? కాబట్టి ఒకటి తిరిగారు, రెండవ తిరుగుగా చూచారు అంటే వారు మోషే ద్వారా దేవుని మాటను నమ్మారు, విశ్వాసించి. కాబట్టి ఇక్కడ రెండవదిగా విశ్వాసాన్ని స్పష్టంగా అర్థమవుతుంది మనకు 21వ అధ్యాయం. ఆ తర్వాత మూడవది వారు ఏం పొందారంటే అండి, బ్రతికారు. దే రిటైన్ ఆర్ రిసీవ్డ్ ది లైఫ్ ఫ్రమ్ ది డెత్. మరణం నుంచి వారు జీవాన్ని వారు పొందారు. దేవునికి స్తోత్రం. అది మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆదికాండం 3వ అధ్యాయంలో ఈ రోజున నాడు ఆదామే కానీ హవ్వ కానీ ఈరోజు ఇంకెవరైనా సరే యోహాను సువార్త 6:40 ప్రకారం ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇలా చూచారో, విశ్వాసం ఉంచారో, వారు తమ జీవితంలో ఒక మరణంలో లేరు, జీవంలోనికి వారు దాటిన్నారు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం కలవాడు, విశ్వాసం ఉంచని వారికి జీవము లేదు. 1వ యోహాను 5వ అధ్యాయం 11, 12 వచనాలు. ఈ 21వ అధ్యాయము సంఖ్యాకాండంలో 2వ తలం ఇంకోటి మీకు జ్ఞాపకం చేయాలి మన ఆరాధన కొరకై. ఏమిటి ఆ 2వ తలంపు? 16వ వచనం. అక్కడి నుండి వారు బెయేరుకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయము, నేను వారికి నీళ్ళనిచ్చేదనని మోషేతో చెప్పిన బావి. కాబట్టి ఇక్కడ 2వ తలంపు యెహోవా జనులతో ఏం చెప్పాడు? పోగు చేయము. అక్కడేమో జనులతో చూడమని చెప్పు అన్నాడు, ఇక్కడేమో మోషేతో అంటాడు జనులను ఏం చేయమన్నాడు? పోజ్. లెట్ ది పీపుల్ గ్యాదర్, యు గ్యాదర్ ది పీపుల్ అనే మాట మనం చూస్తాం. ఇది మనకు ఏం చూపిస్తుంది అని అంటే, ఇలాగ ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన ప్రజలందరూ కూడాను వారు ఒక్కటిగా చేయబడడం అనేది మనం చూస్తాం. అంటే సిన్ హ్యాడ్ డిస్పర్స్డ్ పీపుల్ ఫ్రమ్ ఈచ్ అదర్ అండ్ ఫ్రమ్ వెరీ గాడ్ హిమ్సెల్ఫ్. పాపం అనేది మానవులను దేవుని యొద్ద నుంచి వారిని ఒకరి యొద్ద నుంచి ఒకరిని చెదరగొట్టింది. అవునా కాదా? ఆదికాండం 3లోనే మనం చూస్తాం. ఆదాము హవ్వలు ఇద్దరు దిగంబరులను కనపడినప్పుడు వారు చెట్ల చాటు దాక్కోవడం పరిగెత్తిపోయినారు. ఆయన ఒకడు జరిగింది. అలాగే దేవుని దగ్గర నుంచి కూడా వారు పరిగెత్తిపోయినారు. సరే, దీని గురించి ఎక్కువగా నేను మాట్లాడబోను. కానీ అయితే ఇలాంటిది మన జీవితంలో చూస్తాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రసంగించుచుండగా జన సమూహములు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వారిని ఎలాగా చూచాడు అంటే, వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరియున్నందున ఆయన వారి మీద కనికరపడి, అందుకనే
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారిని చెదరగొట్టిన సంగతి, వారు చల్లా చెదిరిపోయిన సంగతిని అర్థం చేసుకున్న ప్రభు ఇప్పుడు వారిని ఒక కాపరత్వంలో, కాపరి అనే మాట ఎస్కేల్లో తర్వాత ఒక మాట అంటాడు 37వ అధ్యాయంలో, ఆ రోజున ఈ 2 కర్ర ముక్కలు ఒకటి అవుతాయన్నాడు. ఆ తర్వాత వారికి నేను నా హృదయానుసారుడైన కాపరిని ఒక నియమింతును అన్నాడు. సరే, నేను అక్కడికి వెళ్ళడం లేదు ఇప్పుడు, కానీ మీరు గుర్తుంచుకున్న తర్వాత అయినా తలంచండి. అది యూదా ఇశ్రాయేల్ జనాంగం, దే బోత్ ఆర్ సపరేటెడ్. ఇశ్రాయేల్ 12 గోత్రాలు వారు ఒక వ్యక్తి అయిన యాకోబు సంతానమే, కానీ ఒక టైం వచ్చింది వారి మధ్య డివిజన్ వచ్చింది. వారి మధ్యనే కాదు, వారు దేవునికి వెరవైపోయినారు. అంతేకాదు, ఈరోజు ఆ యూదులతో అన్యులమైన మనల్ని పోల్చుకుంటే there is gulf and division between Gentiles and Jews. గల్ఫ్ ఒకటి ఉంది, ఒక గాధం ఉంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు అంటాడు కదా, వారిని పోగు చేయి, గ్యాదర్ దెమ్ టుగెదర్. కాబట్టి యేసు ప్రభుని యొక్క మరణం మన జీవితాల్లో మనను ఏకం చేసింది. 11వ అధ్యాయము యోహాను సువార్త 52వ వచనంలో, ఆ జనం కొరకు మాత్రమే కాదు, చెదిరిపోయిన దేవుని పిల్లలందరినీ ఏకము చేయుటకు ఆయన చావునై ఉన్నాడని ప్రవచించాడు, చెప్పాడట ప్రధాన యాజకుడు ఆ సంవత్సరం. చెదిరిపోయిన దేవుని పిల్లల్ని. కాబట్టి ఇది 2వ తలంపు ఇక్కడ మనం చూస్తాం. ఈరోజు మనల్ని ఆ ప్రకారం ప్రభువైన దేవుడు ఆ క్రీస్తు యేసునందు ఆయన మరణం ద్వారా మనలందరినీ ఏకం చేశాడు. ప్రభుతో, తండ్రితో, ఒకరితో ఒకరు అందరినీ ఒక శరీరమైన సంఘముగా, ఒక కుటుంబంగా చేశాడు. అందుకై ప్రభువును స్తుతించి ప్రభువును గణపరచాలి. 3వ తలంపు 21వ అధ్యాయం యోహాను సువార్తలో జ్ఞాపకం చేస్తే 16వ వచనంలో, అక్కడి నుండి వారు బెయేరుకు వెళ్ళిరి. బెయేరు అనగా బావి అని అర్థం. బెయేర్ అనగా బావి. బెయేర్ షెబా, నిబంధన బావి. అర్థమైందా? ఆ తర్వాత ఒక స్త్రీ ఒక పేరు పెట్టింది మన ప్రభువైన దేవునికి, నన్ను చూచుచున్న సజీవుని నేను ఇక్కడ చూచితిని అని చెప్పి ఆ బావికి బెయేర్, ఆ ఊటకు బెయేర్ లహాయి రోయి అని పేరు పెట్టింది. కాబట్టి బెయేర్ అనగా బావి, ఊట అని అర్థము. దయచేసి గుర్తుంచుకోండి, మనసులో ఉంచుకోండి. కాబట్టి ఇప్పుడు ఈ బావి ఏం చూపిస్తుంది? ఎవరది? ఆ బావి ఎవరో కాదు. యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో మనము చూస్తే సూటిగా ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి వాడాడు అనేది అర్థమవుతూ ఉంది. 12వ అధ్యాయము యెషయా గ్రంథం 3వ వచనం, కావున మీరు ఆనందపడి రక్షణాధారము లేని బావుల్లో నుండి నీళ్లు చేదుకుందురు, ఆ దినమున మీరు ఇలాగున అందురు. 2వ వచనం చివరి భాగం, ఆయన నాకు రక్షణ. 3లో రక్షణాధారమైన బావి, అది మళ్ళీ అక్కడ ఆయన అని లేదు కదా అంటారని 2వ వచనం చివరిలో మీకు చూపించా. ఆయన నాకు రక్షణ ఆధారం. కాబట్టి ఆయన మన ప్రభువైన దేవుడు, ఆయన మనకు రక్షణ ఆధారం. ఆయన మన రక్షణ ఆధారమైన ఇంకేంటంటే బావి అని మనము చూస్తాం. కీర్తన గ్రంథం 87వ అధ్యాయము, ఈ బావిలో నుంచి మనము ఏం చేస్తాము? 87వ కీర్తన 7వ వచనం, పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీ యందే ఉన్నవని వారు ఎక్కడున్నాయట? మా ఊటలన్నీ ఆయనలోనే ఉన్నాయి. సరే, యెషయా 12వ అధ్యాయం మళ్ళీ ఆ 4వ వచనానికి వస్తే, మీరు ఆనందపడి రక్షణాధారమైన బావుల్లో నుండి ఏం చేదుకుంటారంటండి? నీళ్లను చేదుకుంటారు. సరే, దీని గురించి కూడా ఎక్కువ వ్యాఖ్యానించలేను, కానీ ఇప్పుడు అయితే ఊరికి కొన్ని మాటలు పలుకుతున్నాను.
నీళ్లు యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం ప్రకారం జీవాన్ని మనకు చూపిస్తూ ఉంది. ఆ జీవం కేవలం మరణంలోంచి జీవను దాటి జీవమే కాదు, యోహాను సువార్త 10వ అధ్యాయంలో సమృద్ధి అయిన జీవాన్ని చూపిస్తూ ఉంది. రెండవది యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాలలో ఆ నీళ్లు ఆ పరిశుద్ధాత్మని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నా యందు విశ్వసించు వాని హృదయంలో నుంచి, కడుపులో నుంచి జీవజలములు, అంటే విశ్వసించు వారు పొందబో ఆత్మను గూర్చైనా మాట చెప్పాడు. అవును, ఈ రోజున మనం జీవాన్ని పొందాం, జీవం పొందుతూనే ఉన్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందాము, ఆయన మనలో వాసం చేస్తూనే ఉన్నాడు. అవసరం కొలది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము, శక్తి మన అందుబాటులో ఉంటూనే ఉంది. మూడవది దేవుని వాక్యానికి సాదృశ్యం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో వాక్యం అనే ఉదకము చేత ఆయన దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తను తాను. కాబట్టి ఇప్పుడు వాక్యాన్ని మనం చూపిస్తుంది. నిశ్చయముగా దేవుడు మనకు జీవవాక్యాన్ని ఇచ్చి ఉన్నాడు. కాబట్టి వీటి గురించి నేను ఇంకా ఎక్కువ వ్యాఖ్యానించడం లేదు. కానీ మోషే వారిని పోగు చేయయ్యా, నేను వారికి నీళ్ళనిస్తాను, బెయేర్, నేనే ఆ బెయేర్, నాలో నుంచి వారి సమృద్ధి అయిన జీవం, నేను వారికి సమృద్ధి అయిన ఆత్మను, నేను వారికి సమృద్ధి అయిన వాక్యాన్ని, నా ఆహారాన్ని నేను వారికి ఇస్తాను. ఆహారం అనేది, వాక్యం అనేది దేవుని ఆహారం. మనుషుడు రొట్టె వల్ల మాత్రం జీవించడం, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. సరే, ఇప్పుడు వారు దీనికోసమే కదా ఏమన్నారు? సంఖ్యాకాండం 21వ అధ్యాయము సంఖ్యాకాండము 5వ వచనం చివరి భాగం, మమ్ము ఎందుకు రప్పించితిరి? ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేవు, లేవు 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 ఆహారం లేదు, నీళ్ళు లేవు. దేవుడు అంటాడు, వారిని పోగు చేయయ్యా అన్నాడు. ఇది నేను చెప్పిన నీళ్ళు, ఆహారం అనేది ఏంటో మీరు విన్నారు. అదే సమయంలో ఈ లోకంలో జీవమునకు కావలసినవన్నీ అనుదినం ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అందుకనే 12వ అధ్యాయం 4వ వచనంలో మీరు ఆనందపడి రక్షణాధారమైన బావుల్లో నుండి ఏం చేస్తారంటండి? నీళ్లు చేదుకొందురు. దేవునికి స్తోత్రం. అలాంటి ప్రభు ఈరోజు ఆ బావి అన్నడు ఎండని బావి, ఆ కాలువ ఎండని కాలువలు, ఆ ఊట ఎన్నడును ఎండనటువంటి ఊట, అది మన ప్రభు అయిన క్రీస్తు. 4వ తలంపుకు వచ్చి ముగిద్దాం. 21వ అధ్యాయము సంఖ్యాకాండం 24వ వచనం, ఇశ్రాయేలీలతో యుద్ధం చేసెను, ఇశ్రాయేలీలు వారిని కత్తివాత హతము చేసిరి. 23-24 వచనాలు. అయితే సీహోను ఇశ్రాయేలీలను తన సమస్త పొలిమేరలు దాటనే లేదు. ఇక్కడ సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీలతో యుద్ధము చేశాను అనే మాటను మనం చూస్తాం. యుద్ధము చేశారు. కాబట్టి 4వదిగా వారి జీవితంలో ఈ యుద్ధాన్ని గురించి మనం చూస్తాం. అవును, మన క్రైస్తవ జీవితం అనుక్షణం అనుదినము యుద్ధమే. అంటే ఈ లోకం మనకు విరోధమైంది. అపవాది విరోధి అయిన వాడు, ఈ లోకస్తులు మనకు విరోధులు, వారు ప్రభుని ఎరగరు కనుక ఈ లోకము మనకు విరోధమైందే. ఆఖరికి ఈ శరీరం మనకు విరోధమైన శత్రువే. ఈ యుద్ధాలనేవి మన క్రైస్తవ జీవితంలో మనం చూస్తాం. లోపటి నుంచి వెలుపటి నుంచి యుద్ధాలు. అయితే ఈ ఇశ్రాయేలు జీవితంలో యుద్ధం వారికి తటస్థమైంది. మనము యుద్ధం చేయం, కానీ అయితే శత్రువు మనతో యుద్ధం చేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందండి? చూడండి 24వ వచనం,
ఇశ్రాయేలీయులు వారిని కత్తివాత హతము చేసి వారి దేశమును అర్నోను మొదలుకొని ఎబ్బోకు వరకు అనగా అమ్మోనీయుల దేశం వరకు స్వాధీనపరుచుకొని అమ్మోనీయుల పొలిమేర దుర్గమమైనది. ఆయనను ఇశ్రాయేలీయులు ఆ పట్టణములన్నిటినీ పట్టుకొనిరి. వారి బలం ఎంతో ఇక్కడ వ్రాయబడింది. వారి దుర్గమం బలమైందంట. ఆయనను ఇశ్రాయేలు వారిని పట్టుకున్నారు. కారణం ఏమిటి? యుద్ధం మనది కాదు, మన పక్షంగా ప్రభు అయిన దేవుడే ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన యుద్ధములు జరిగించే దేవుడు. అందుకనే మనం ఒక మాటే చెప్పగలం. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, అక్కడ పౌలు అపొస్తలుడు ఈ సంగతిని గురించి వ్రాస్తూ క్రైస్తవ జీవితంలో విజయాన్ని గురించి మాట్లాడేటప్పుడు 14వ వచనం, మో ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును వచ్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుతూ ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. కాబట్టి ఉదయకాలం ఇట్టి ప్రభు అయిన క్రీస్తు యేసునందే మనకు అత్యధికమైన విజయం. ఎందుకు? ఆయన జయించాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యోహాను ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21లో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండిన ప్రకారం అన్నాడు. కాబట్టి ఆ జయశాలైన ప్రభు అయిన క్రీస్తునందే మనము అత్యధికమైన విజయవంతులం అవుతాం. 8వ అధ్యాయంకి వస్తే రోమా పత్రికలో మనం ప్రేమించుచున్న వాని ద్వారా వీటన్నిటిలో మనము అత్యధికమైన విజయం. ఎన్నో క్రైస్తవ జీవితంలో విరోధంగా ప్రతికూలంగా ఉంటాయి. నేను 4 గురించిందాకా చెప్పా. అంతేకాదు ఇంకా అనేకములు మా జీవితంలో. యాకోబు ఒక మాట అంటాడు, ఇవన్నీ నాకు ప్రతికూలమైను, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అగెనెస్ట్ మీ అని. యాకోబు ఆదికాండంలో బెంజామీన్ కూడా తీసుకొని పోతాము అని అన్నప్పుడు ఐగుప్తు దేశానికి ధాన్యం కొనడానికి ఆయన అన్న మాట ఇది, ఇవన్నీ నాకు ప్రతికూలమైన. మన క్రైస్తవ జీవితంలో ఇలాంటి పరిస్థితులు. అయితే ఒక్కటి మనకు అభయం, ధైర్యం. నేను లోకమును జయించున్నాను. యోహాను సువార్త 16:33. కనుక ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. సరే, ఈ 4 సంగతులు మనం ధ్యానం చేసాం కదా. ఇప్పుడు ప్రభును ఆరాధించడంలో మనం ప్రవేశించక ముందు మనం ప్రభును స్తుతించడానికి 4 సంగతులు గుర్తుంచుకొని క్లుప్తంగా ఆరాధించండి. 87వ కీర్తన చివరిలో వారు పాటలు పాడుచు వాయిద్యములు వాయించచ్చు అన్నమాట. మా ఊటలన్నీ నీలోనే. కాబట్టి పాటలు పాడడం, వాయిద్యాలు వాయించడం ప్రభును స్తుతించి ఆరాధించి ఘనపరచడాన్ని మనకు చూపిస్తుంది. ఇక్కడ మనం చూసాము పౌలు అపొస్తలుడు 2వ కొరింథీ 6వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో చెప్పిన మాటలో ఊరేగించుచు, విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి ఏంటంటే స్తోత్రము. ఇలాంటి మన ప్రభువును స్తుతించి ఆయన్ను ఘనపరుద్దాం. ఇప్పుడు మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. ఆరాధన వాక్యం ఎక్కువలో సూటిగాను క్లుప్తంగాను ఉండనివ్వండి. ఆరాధనకు ఉపోద్ఘాతాలు వాడకండి దయచేసి. అర్థమవుతుందా కదండి మీకు? ఎన్నోసార్లు చెప్పాను, ఈ మధ్యకాలంలో చెప్పడం మానేశాను. అయితే చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే మన టైం చాలా ప్రెషస్, మిగిలిన టైం కూడా. కాబట్టి వేస్ట్ చేయొద్దని దానికి కోసమని నేను ఆ మాట చెప్పాను. ఉపోద్ఘాతం అంటే ఏంటి అంటే అది కూడా ఇంక ఇప్పుడు చెప్పి నేను మీ టైం వేస్ట్ చేయను. చాలాసార్లు ఆది కాండంలో ఇట్లా చెప్పావు, 3వ అధ్యాయం ఇటు చెప్పావు, సంఖ్యాకాండ 1వ అధ్యాయం ఇట్లా చెప్పావు, ఆడ ఇటు చెప్పావు, ఇటు చెప్పావు ప్రభా, ఇవన్నీ కాదిక 4 తలంపులు క్లుప్తంగా పెట్టాము. మన అనుభవం జీవితానికి అన్వయించుకుందాం. ఇలాంటి పరిస్థితుల్లో దేవా నన్ను కనికరించి నా శాపమును నీవు నిర్మూలన చేసినను, నేందో ఆశీర్వదించావు, నీకు స్తోత్రం. నీవే నా బావి, నాకు చాలినవాడు, నిన్ను స్తుతిస్తున్నాను. అంతేకాదు నా జీవితంలో నేను ఒంటరిగా విడిచిపెట్టుకున్నాను, ఏకం చేశావు, దేవుని ఇంటిని నాకు ఇచ్చావు. అంతేకాదు నా విరోధి నా మీద పోరాడుతున్నప్పుడు నా శత్రువు మీద నాకు అత్యధికమైన విజయం అనుభవించిన నా దేవా, యేసు నామమున నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆమెన్. ఎన్ని సెకండ్లు అయిందండి?
ఆ? ఎన్ని సెకండ్లు నేను చెప్పి 4 మాటలు? 20 సెకండ్లు అయి ఉంటుంది అంతే. మరి 20 సెకండ్లలో ఆరాధన ముగించవచ్చు. మీరు 2-3 నిమిషాలు ఎందుకు తీసుకుంటారు నాకు అర్థం కాదు. అంటే ఎక్కువ మాటలు చెబితే ఆరాధన అంత చక్కగా ఉందనే? కానే కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మోసపోవద్దు. డోంట్ వేస్ట్ టైం. ఇప్పుడు మనం ప్రభువుని ఆరాధించడంలో ప్రవేశిద్దాం.